నేను ఎవరి వైపు చూస్తున్నాను? సృష్టి వైపు చూస్తున్నా. అందువల్ల నాకు సహాయం దొరకట్లా. అయితే నాకు చివరికి అర్థమైంది ఏంటంటే, సృష్టి వైపు కాదు, ఈ సమస్తమును సృష్టించిన సృష్టికర్త వైపు చూడాలి. అప్పుడు నాకు సహాయం దొరుకుద్ది. దేవునికి స్తోత్రం. యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఎందుకంటే ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. హల్లెలూయా. ఈ భూమిని, ఈ సృష్టిని, ఈ సృష్టిలో ఉన్న సమస్తమును సృష్టించిన వాడు యెహోవా. కాబట్టి నేను ఆయన వైపు చూస్తే, ఆయన పట్టుకుంటే, నా భారాలు, నా బాధలు, నా కష్టం మొత్తం కానీ ఆయనకు చెప్పుకుంటే ఆయన నాకు సహాయం చేస్తాడు. నా దగ్గరే పెట్టుకొని నేను వ్యర్థమైన వాటి వైపు చూస్తా, వ్యర్థమైన వాటి వైపు కానీ నేను వాటిల్ని పట్టుకొని వెళ్ళాను అనుకో, నాకు సహాయం దొరకదు. అది దావీదు ఇక్కడ చెప్తుంది. దేవునికి స్తోత్రం. ఎవరిని పట్టుకోవాలి మనం? ఎవరి వైపు చూడాలి మనకు సహాయం రావాలంటే? ఈ సృష్టిలో ఉన్నటువంటి దేన్ని పట్టుకున్నా, దేని వైపు చూసినా మనకు సహాయం దొరకదు. ఈరోజు ఉదయం పేపర్ చూస్తుంటే, పేపర్లో ఒక చిన్న మాస్టర్కి పిల్లలకి మధ్య జరిగినటువంటి ఒక చిన్న సంభాషణ వేశారు. చాలా బాగా అనిపించింది నాకు. మీకు కూడా చూపిద్దాం అనుకున్నా, మీకు కూడా చూపించాలనుకున్నా. అంటే నోటితో మామూలుగా చెప్పటం కంటే చూపిస్తే బాగుంటుందని ఆలోచన చేశారు. ఆ మాస్టర్ గారు ఏం చేశాడంటే, ఆ విద్యార్థుల్లో కొంతమంది దిగులు పడిపోతున్నారు, బాగా బాధపడుతున్నారు. మాకు చదివింది గుర్తుండటం లేదు, మేము సరిగా రాస్తామో రాయలేమో, ఎగ్జామ్స్ బాగా రాస్తామో రాయలేమో అని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలామంది భయపడిపోతున్నారు. మనకు కూడా చాలా భయాలు ఉంటాయి, చాలా దిగుళ్ళు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా కష్టాలు ఉంటాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులు కూడా అలాగే ఇబ్బంది పడుతున్నారు. మేము బాగా పరీక్ష రాస్తామో రాయలేమో, చదివింది గుర్తుండట్లేదు అది అని. ఈ మాస్టర్ గారు దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఆయన, ఈ చదువు చెప్పే మాస్టర్ గారు, ఈ పిల్లలకి బలాన్ని ఇవ్వాలి, వీళ్ళు భయపడిపోతున్నారు, వీళ్ళకి ధైర్యం ఇవ్వాలి అని చెప్పి ఒక చిన్న సూచన వాళ్ళకు చూపించి వాళ్ళని బలపరిచాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంటే, ఒక గ్లాసు తీసుకున్నాడు. ఒక గ్లాసు తీసుకొని ఆ గ్లాసు పట్టుకున్నాడు. గ్లాసు మీకు కూడా చూపిద్దామని తెచ్చా. దేవునికి స్తోత్రం. గ్లాసు పట్టుకొని, నీళ్ళు పోయి కాసిని ఇటు వచ్చి, అంటే గ్లాసు బరువుగా లేదు, కాసేపు నీళ్ళు పోస్తే బరువుగా ఉంటుందని నీళ్ళు పోసాడు. ఈ నీళ్ళు పోసి ఆ పిల్లలకి చెప్పాడు, అయ్యా ఈ గ్లాసు మనం అనుకుందాం, ఈ గ్లాసులో ఉన్న ఈ నీళ్లు మనకొచ్చినటువంటి కష్టాలు, ఇబ్బందులు, బాధలు అనుకున్నాం, అది మీకు చెప్తున్నా. మాస్టర్ గారు ఏం చెప్పాడంటే, మీకున్న భయాలు, మేము సరిగ్గా చదవలేకపోతున్నాం, మాకు గుర్తుండటం లేదు, మేము బాగా రాస్తామో రాయలేమో, మాకెవరు సహాయం చేస్తారని భయపడుతున్నారు కదా విద్యార్థులారా. ఇదిగో ఈ గ్లాసు మీరు అనుకోండి, ఈ గ్లాసులో ఉన్నటువంటి నీళ్లు మీకున్నటువంటి భయము, దిగులు అనుకోండి. నేను పట్టుకున్నాను, ఎంతసేపు ఇలా పట్టుకొని ఉండగలను? దీన్ని ఎంతసేపు పట్టుకొని ఉంటాను? ఓ 5 నిమిషాలు ఉంటానా? చేను ఎబ్బుడుతుంది రెక్క. ఒక అరగంట ఉంటే, ఒక గంట ఉంటే, ఇలాగే ఒక పూట ఉంటే, లేకపోతే ఒక రోజు ఉంటే, ఏదోటి చెప్పండి ఎలా ఉంటుంది నా పరిస్థితి? చివరికి ఏమైపోద్దంటే, సైన్స్ ప్రకారం ఆలోచించిన ఎక్కువసేపు ఒక చెయ్యి ఇలానే దీన్ని పట్టుకొని ఉంటే, దీన్ని మోస్తూ ఉంటే, ఈ చేతికి ఉన్నటువంటి రక్త ప్రసరణ ఆగిపోద్దట. రక్త ప్రసరణ ఆగిపోతే చెయ్యి చచ్చుబడిపోద్ది, చెయ్యి పని చేయదు, చెయ్యిక లెగవలేదు, పక్షవాతం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. అర్థమవుతుందా మీకు? ఇలాగే పట్టుకొని కానీ కొన్ని గంటల సేపు కానీ నేను ఉంటే ఏమవుద్ది అంటే, ఈ చెయ్యి చచ్చుబడిపోద్ది, పక్షవాతం వచ్చే అవకాశం ఉంటుంది, రక్త ప్రసరణ ఆగిపోద్ది. కాబట్టి దీన్ని ఎక్కువసేపు పట్టుకొని ఉండలేం. అదే పట్టుకొని ఉండకుండా ఏదైనా ఒక ఆధారం చూసుకొని ఆ ఆధారం మీద పెట్టాను అనుకోండి, ఎంతసేపు అయినా ఉంటుంది. అవునా కాదా? ఉంటుందా ఉండదా? ఎంతసేపు అయినా ఉంటుంది. నాకు భారం ఉండదు, నాకు ఇబ్బంది ఉండదు. ఎవరు మోస్తారు దాన్ని? ఆ బల్ల మోస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
ఆ ఉపాధ్యాయుడు ఈ చిన్న లాజిక్ పిల్లలకు చూపించి పిల్లలకి ఏం చెప్పాడంటే, అయ్యా మీ కష్టాలు కూడా, మీ ఇబ్బందులు కూడా ఇలా మీ మీ మోసేటటువంటి ఒక ఆధారం చూసుకొని వాటి మీద పెట్టారనుకో, దాని మీద పెట్టారనుకో, మీ భయాలు మీ కష్టాలు అవి మోస్తుంది. మీరు పట్టుకొని ఉన్నారనుకో ఏమైపోద్ది? మీరు పట్టుకొని ఉంటే మీ దగ్గర మీకే భారం, మీకే బరువు. ఇంకా ఆ భయాలతో ఆ దిగులుతో ఇంకా కృషించి ధైర్యం లేక విశ్వాసంలో మీరు ఎదగలేక ఇబ్బంది పడిపోతారు. కాబట్టి మీరు పట్టుకొని ఉండొద్దు. మీకు వచ్చినటువంటి దిగుళ్ళు కానీ, మీకు వచ్చిన కష్టం కానీ, మీకు వచ్చిన బాధ కానీ మీరు పట్టుకొని ఉండొద్దు. ఎవరి మీద పెట్టాలి? ఈ బల్ల అనేది దేవునికి సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మీకు వచ్చినవన్నీ కూడా సహాయం చేసేటటువంటి దేవుని మీద పెట్టండి. మీరు దిగులు పడుతున్నారు, నేను చదవలేకపోతున్నాను, నేను ఇబ్బంది పడుతున్నాను, పరీక్షల్లో రాస్తాను రాయలేను సరిగా బాధపడుతున్నారు కదా, మీరు బాధపడబాకండి. దేవుని మీద పెట్టండి మీ భారం. దేవుడు సహాయం చేసేవాడు. ఎందుకంటే సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఆయన మీద కానీ మీరు పెడితే ఆయన మీకు సహాయం చేస్తాడు అని చెప్పాడు ఆ మాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. బాగుంది కదా. పిల్లలు చాలా సంతోషపడ్డారంట. ఇక మేము దేవునికి ప్రార్థన చేసుకుంటాం, దేవుని మీద మా భారం పెడతాం, దేవుడే మమ్మల్ని నడిపిస్తాడని. ఆ తరువాత గొప్ప రిజల్ట్ వచ్చిందంట ఆ స్కూల్లో. దేవునికి స్తోత్రం. ఆ మాస్టర్ గారు చేసింది చాలా చిన్నది, కానీ ఆ పిల్లలు దాన్ని అవలంబించారు. దాన్ని అర్థం చేసుకొని దాన్ని అవలంబించి వారి కష్టం వారి భారం దేని మీద పెట్టారు? ఎవరి మీద పెట్టారు? దేవుని మీద పెట్టారు. యెహోవా వలననే మాకు సహాయం దొరుకును నమ్మారు, గట్టిగా పెట్టారు ఆ భారం. ఆయన వారికి సహాయం చేశాడు.